రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద దైవక్షేత్రమైనటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్న సందర్భం కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ మల్లన్నని దర్శించుకుంటారు. నాగల అమావాస్య అంటేనే భక్తులకి అత్యంత ప్రీతి కలిగినటువంటి నెల. ఆ నెలలో ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భక్తులకు సంబంధించి సౌకర్యాలు ఎలా ఏర్పాట్లు చేశారో ఈవో శ్రీనివాస గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు నెల రోజుల పాటు శ్రావణ ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉండబోతుంది? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. శ్రావణ మాసం అంటేనే మరి స్త్రీలకు సంబంధించినటువంటి ముత్తైదువులు స్వామి అమ్మవార్లకి దగ్గరగా వారి యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితం, అదేవిధంగా వారి యొక్క కుటుంబం అంతా కూడా శాంతి సౌభాగ్యాలతో ఉండాలనేటువంటి కోరుకునేటువంటి భాగంలో శ్రావణ శుక్రవారం నాడు, అంటే శ్రావణ మాసం, అదేవిధంగా కార్తీక మాసం అనేది శైవ క్షేత్రాలకు సంబంధించి చాలా పవిత్రమైనటువంటి రెండు మాసాలుగా తీసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం రోజు మనం ఈ దేవాలయానికి సంబంధించి రెండవ శుక్రవారం, నాలుగవ శుక్రవారానికి సంబంధించి మనం 1500 మంది ముత్తైదువులకు సంబంధించి మనం చంద్రావతి కళ్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసి వారి అందరికీ కూడా పూర్తి స్థాయిలో కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలన్నింటినీ మనమే సమకూర్చి సుమారు 1500 మంది ఆడవారు, వారి యొక్క ముత్తైదులైనటువంటి ఆడవారు వారి యొక్క కుటుంబ సంక్షేమం దృష్ట్యా, అదేవిధంగా కుటుంబం యొక్క మానసిక శారీరక ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్ష లభించాలని మనం ప్రతి సంవత్సరం చేసేదాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించడం, దానికి ఇంకా మెరుగైనటువంటి నాణ్యతా ప్రమాణాలతో కూడినటువంటి వైదికపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. దాంతోపాటు సామాన్య భక్తులు వారు ఒక సందర్శనకు వచ్చేటువంటి క్రమంలో కూడా మనం విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే మన యొక్క క్యూ లైన్ మేనేజ్మెంట్లో భాగంగా 10,000 మంది ఒకేసారి మరి 150 రూపాయలు కానీ, 300 రూపాయలు కానీ, 500 రూపాయలు దర్శనానికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఉంది. కానీ ఇప్పుడు మనకు వస్తున్నటువంటి దీంట్లో సరాసగటున రోజుకి 30,000 నుంచి 50,000 మంది దాకా కూడా భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగా మనం ఏర్పాట్లు చేయటం అనేది జరుగుతూ ఉంది. ఈ శ్రావణ మాసం, అదేవిధంగా రాబోయేటువంటి కార్తీక మాసంలో కూడా మా సిబ్బందిని సహజంగా రెగ్యులర్గా ఉండేటువంటి సిబ్బంది కాకుండా కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందిని కూడా 8 గంటలు అంటే ఉదయం నుంచి 4:30 నుంచి, అంటే మనకు 3:15కే మా దేవాలయం మొదలవుతుంది. 4:30కి సామాన్య భక్తులు స్వామివారిని మొట్టమొదటగా చూడటం ద్వారా మరి ఆ యొక్క భాగ్యాన్ని కల్పించడం అనేది ఉంది. ఈవినింగ్ రాత్రి 10:30, 11:30 వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో భాగంగా భక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉంటారు. కాబట్టి 2 షిఫ్టుల ద్వారా ఉద్యోగులను కూడా కేటాయించి వారికి ఇప్పటికే సమీక్షా సమావేశాన్ని నిర్మించి విధి విధానాలన్నింటినీ కూడా ఖరారు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మరి నమోదు చేసుకోవడానికి ఈ ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని స్థానికులు కానీ, అదేవిధంగా బయట నుంచి వచ్చే వారు కూడా వినియోగించుకోవడానికి సంబంధించి ఏర్పాట్లు చేయడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు స్పర్శ దర్శనం ప్రత్యేకంగా దృష్టి సారించారు. సామాన్య భక్తులకు కానీ మల్లన్న చెంతకు చేర్చాలనే ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఈ నెలలో కంటిన్యూ కొనసాగే అవకాశాలు ఉన్నాయా? అంటే మనకు రేపు 26వ తారీఖు నుండి మనకు శ్రావణ మాసం, ఇప్పుడు ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో ఈ యొక్క కార్యక్రమం శ్రావణం, కార్తీక మాసం, అదేవిధంగా జనవరిలో మనకు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. దాంతోపాటు మరి ఫిబ్రవరి, మార్చిలో ఆ నెలను బట్టేసి మనకు వచ్చేటువంటి మహాశివరాత్రి, దాని తర్వాత వచ్చేటువంటి ఉగాది, జనవరి 1 ఇలాంటి ఏవైతే ప్రత్యేక దినాలుగా ఉన్నాయో అలాంటప్పుడు మాత్రం అది మంగళ, బుధ, గురు, శుక్ర అయినప్పటికీ కూడా మనం వారికి ఆ ఏర్పాట్లు అయితే చేయలేము. మిగిలినటువంటి రోజుల్లో సామాన్యమైనటువంటి భక్తులుగా ఆ యొక్క అవకాశం అనేది ఉంటుంది. దానికి ముందస్తుగా కూడా మన యొక్క వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా ఈ యొక్క స్పర్శ ఉచిత కూపన్ జారీ చేస్తున్నాం. కాబట్టి ముందస్తుగా వారికి తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం నెక్స్ట్ వారం ఇవ్వలేమో పత్రికాముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. భక్తులందరూ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ద్వారా ఆ యొక్క ఉచిత స్పర్శ అవకాశాన్ని మరి వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా శ్రీశైలంకు లక్షల మంది భక్తులు వస్తుంటారు, సామాన్య భక్తులు వస్తుంటారు. అలాంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సత్రాలు వేల రూపాయలు, అంటే తిరుపతిలో లేని విధంగా ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. దాని మీద ఏమైనా ప్రత్యేకంగా దృష్టి సారించారా?
అంటే ఇది గతంలో కొంత ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా వారు కూడా ఈ విషయాన్ని ప్రసారం చేయడం ద్వారా మేము కార్యాలయం నుంచి ఇప్పటికే మేము వారికి అందరికీ నోటీసులు జారీ చేసాం. అంటే డిమాండ్ బేస్డ్గా ఎవరైతే దీన్ని బట్టేసి ఇది ఉందో, ఇది ఇక్కడైతే వ్యాపార కేంద్రాలు కావు, ఇవి కేవలం మనం దేవాలయం తరపున అత్యంత బాగా నిర్వహించేటువంటి ఏసీబీ కానీ లేదా అదేవిధంగా మనకు ఉన్నటువంటి దీంట్లో 3,500 రూపాయలు అంటే మనకు ఇచ్చేటువంటి యాంటీ రూము ప్లస్ ఇది స్పేషియస్గా ఉండేటువంటి వాటి యొక్క దీనికి కూడా 3,500 కంటే లేదు. పెద్ద వాటిల్లో కూడా కాటేజీలో 2,500, అదేవిధంగా 1,200 రూపాయలు మాత్రమే మనం ఏసీ రూమ్లు అలాంటి వాటికి అన్ని వసతులతో కల్పిస్తూ ఉన్నాం. కానీ కొన్ని ఈ యొక్క మరి సామాజిక సత్రాల పేరుతో నిర్వహించేటువంటి ఏవైతే ఉన్నారో వారు ఎక్కువగా తీసుకుంటున్నట్టుగా అది ఉన్నారో, అది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి కూడా వారికి రావటం, మాకు సూచనలు ఇచ్చేసి ఎవరైనప్పటికీ కూడా అటువంటి వసూలు చేసినట్లయితే వారి మీద కఠినంగా వ్యవహరించవలసిన కోరున్నారు. వారందరినీ కూడా మేము ప్రత్యేకించి సమావేశం ఏర్పాటు చేసి అటువంటి ఆరోపణలు కానీ అది కానీ ఇది లేదు, ఇది కేవలం వ్యాపార దృక్పథంతో నడిచేటువంటిది కాదు, ఇది దేవాలయ ప్రాంగణం కాబట్టి భక్తులకి మెరుగైనటువంటి వసతులు కల్పించడంలో దేవాలయానికి ఉన్నటువంటి వసతిని మనం పూర్తి స్థాయిలో కల్పించలేము. కాబట్టి సుమారు 68 మంది సామాజిక వాళ్ళకి ఈ సత్రాల రూపంలో 50 సెంట్ల నుంచి ఎకరాలకు కూడా ఇచ్చినటువంటి సందర్భం ఉంది. సో దేవాలయం ఇచ్చినటువంటి ఈ యొక్క స్థలం ద్వారా వారు అనేక మంది ఇచ్చినటువంటి భక్తులు వారు కూడా 1000 రూపాయల్లో సామాజికమైనప్పుడు కూడా వారు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆ ధన రూపేణ వాళ్ళు కట్టినటువంటి దాన్ని నిర్వహణ పరంగా మాత్రమే వాటిని వినియోగించుకోవాల్సింది కూడా ఇటువంటి ఎక్కువ రేట్లు కనుక వసూలు చేస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి ఎరుకాడు. అదేవిధంగా తినబండారు, హోటల్స్, తర్వాత ఈ సోపులంట, షాంపూలు, వీటిలో కానీ ఏదైతే ఎంఆర్పి ఉందో ఎంఆర్పి కాకుండా అదనంగా రూపాయి వసూలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఫుడ్ ఇన్స్పెక్టర్లు తాత్కాలికంగా ఒకసారి మాత్రమే సెర్చ్ చేస్తున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. దీంతో విపరీతంగా పేదల మీద భారాలు పడే పరిస్థితి. మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? అంటే ఇప్పటికే ఈ శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలంటే సామాన్య భక్తుడు దాంతోపాటు టూరిజం డెవలప్మెంట్ చేయాలనంటే అందరికీ బాధ్యత ఉంది. అది తినేటువంటి ఆహారం, అదేవిధంగా మనం ఇచ్చేటువంటి వసతి, వారికి ఇచ్చేటువంటి వాటిని వీటన్నిటిని కూడా పరిశీలించినప్పుడు తప్పనిసరిగా ఒక రేట్లో అనేటువంటి వాటిని అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సామాన్యుడు కూడా వారికి ఉన్నటువంటి దీన్ని బట్టేసి అది ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, తాజాగా ఉండాలి, రుచిగా ఉండాలి, శుచిగా ఉండాలి. వీటన్నిటికి సంబంధించి మనం ప్రతి ఒక్క షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, అదేవిధంగా మరి చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు కూడా వారికి నోటీసులు జారీ చేసాం. గజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని తనిఖీ చేయడానికి సంబంధించి ఇక నుంచి మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే నంద్యాల జిల్లా నుంచి వచ్చేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టరు, మన దగ్గర నుంచి ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ముగ్గురిని 3-man కమిటీ ద్వారా ఒకటిని ఇచ్చేసి నెలలో 2 సార్లు తప్పనిసరిగా తనిఖీ చేసి ఎవరైతే వైలేట్ చేసినటువంటి వారు ఉన్నారో మొట్టమొదట దానికి చిన్న తప్పు కనుక అయినట్లయితే 2,000 రూపాయలు జరిమానా, అదేవిధంగా రెండోసారి కనుక చేసినట్లయితే కనీసం 10,000 జరిమానా, మూడోసారి చేయడానికి అవకాశం లేకుండా ఆ షాపులను మూసివేసేసి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడానికి సంబంధించి వారికి హెచ్చరికలు జారీ చేసాం. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు తెలుగు ప్రజలు మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు, వారికి ఏం చెప్తారు భక్తులకి? సామాన్య భక్తులు మీకు ఇచ్చినటువంటి ఉచిత స్పర్శ దర్శనాన్ని మీకు అవకాశం ఉన్నంత వరకు మేము ఇచ్చినటువంటి వాటిల్లో ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా సరే మీరు సమయాన్ని కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా వస్తుంది. అదేవిధంగా మనకున్నటువంటి ఏర్పాట్లలో మనం ఉదయం 4:30 గంటలకు మొట్టమొదటగా సామాన్య భక్తులు వారు వచ్చేటువంటి దాంట్లో ఉచిత లైన్లో ద్వారా వచ్చినటువంటి వారు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, వీరందరూ కూడా ఎటువంటి ₹1 లేకుండా వారందరికీ మరి దర్శనం అనేది ఉంది. అలంకార దర్శనం చేయడానికి సంబంధించి మనకు గంటకి 5,000 మందిని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శించుకునేటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ఉన్నాయి. అయితే ఇక్కడ వచ్చేటువంటి ప్రత్యేకించి ప్రతి భక్తుడు కూడా స్వామివారిని స్పృశించడం ద్వారా మరి దివ్యానుభూతి పొందాలనేటువంటి తపనతో వస్తారు. కాబట్టి అందరికీ ఆ ఏర్పాటు చేయలేము కనుక ఉంది. కానీ భక్తుల యొక్క ఏదైతే దర్శనానికి సంబంధించి మాత్రం మనకు ఎటువంటి ఇబ్బంది లేదు. 10,000 మంది మనకు ఒకేసారి హోల్డ్ అయ్యి కూడా 10,000 మందిని మనం దర్శనానికి పంపించే ఏర్పాట్లు మన దగ్గర ఉన్నాయి.
ఏదైతే ఇది శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉందో శ్రీశైలం పుణ్యక్షేత్రంకి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టబోతున్నాం. ఏదైతే నాగల అమావాస్య వస్తుందో ఆ 4 రోజుల పాటు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేస్తాము. ప్రతిరోజు కూడా అధికార యంత్రాంగం ఎప్పటికెప్పుడే అప్రమత్తం చేస్తున్నాము. అదేవిధంగా సమీక్షగానే నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఆ సత్రాలు ఏదైతే తినుబండారాలు ఉన్నాయో వాటిలో ఎక్కువ ధరలుగిన కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీశైలం ఈవో శ్రీనివాస్ చెబుతున్న పరిస్థితి. ఇది మా శ్రీశైలంకి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, నంద్యాల జిల్లా శ్రీశైలం నుండి.